రిషికొండ మీద కాటేజీలు ఇరక్కొట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి 10 కోట్లు వచ్చే కాటేజీలని ఇరక్కొట్టి అక్కడ 500 రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆ బిల్డింగ్ కట్టడం అన్నది అసలు రాజ్యాంగ విరుద్ధం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే దానికి ఏ విధమైన పర్యావరణ పర్మిషన్స్ కానీ అటవీ పర్మిషన్స్ కానీ ఏ పర్మిషన్స్ లేకుండా ఆ బిల్డింగ్ కట్టారు 500 కోట్ల ప్రజాధనాన్ని పెట్టి. అది ఎందుకు కట్టారో ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి. అది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే అంటున్నారు ఇది రాష్ట్రపతి గారు వచ్చి నివసించడానికి భవన్ అంటున్నారు. రాష్ట్రపతి గారు ఎప్పుడు వస్తారు? వైజాగ్ వచ్చినా ఆయన ఎప్పుడు హైదరాబాద్ వస్తారు. అక్కడ రాష్ట్రపతి గారు విడిచి చేయడానికి బంగ్లా ఉంది, అవన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా వైజాగ్ వస్తే నేవల్ అంటే ఆయన త్రివిధ దళాధిపతి కాబట్టి ఆయనకి నేవల్ బేస్ గెస్ట్ హౌస్ ఉంది, అందులో ఉంటారు ఎప్పుడైనా. అంతేగాని ఆయన ఎప్పుడు కూడా లాడ్జిల్లో కానీ హోటల్లో కానీ ఉండడం జరగదు. ఇలాంటి కాటేజీలు అసలు ఉండరు. ఎందుకంటే ఆయనకు కావాల్సిన సెక్యూరిటీ అక్కడ ఇవ్వలేరు. అక్కడ అంత ఖర్చు పెట్టవలసిన కారణం అనేది ఇదే ప్రజలకు ఇప్పటివరకు ఎవరికి తెలియదు. దాని గురించి వివరణ కూడా లేదు. దాని మీద ఖర్చు పెట్టే కన్నా ప్రభుత్వ హాస్పిటల్ని పునరుద్ధరించేసి దాని మీద కావాల్సిన ఎక్విప్మెంట్ని కానీ లేదా ఆక్సిజన్ సిలిండర్స్లు కానీ లేకపోతే మంచి డాక్టర్స్లకు కానీ అదే మంచి వైద్యం అందించే విధంగా ఎక్కడైనా ఏదైనా హాస్పిటల్ నిర్మించినా బాగుండు. అది కాక ఇప్పుడు దాన్ని అర్ధాంతరంగా దాన్ని అలా వదిలేస్తారు. దాని మీద ఏం చేస్తారు? దానికి ఏదైనా మంచిగా ఉపయోగించి నలుగురు ఉపయోగకరంగా పడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం 500 కోట్లు ఖర్చు పెట్టి కట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ ఆ వెచ్చించిన అమౌంట్ని పేదలకి ఏదో ఒక రూపంలో లేదంటే నిరుద్యోగులకు ఏదో ఒక రూపంలో నోటిఫికేషన్ కానీ లేదంటే అదే అమౌంట్కి ఒక కంపెనీలు తెచ్చి ఆ కంపెనీల ద్వారా మన నిరుద్యోగులకి గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మేము అలాగే మమ్మల్ని నమ్ముకున్న మా తల్లిదండ్రులు సంతోషాన్ని నింపిన వాళ్ళు అవుతారు. అలాంటి వాటిని వెచ్చించడం మానేసి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కదా మేము కూడా వాటిని తోడగొట్టి మళ్ళీ వాటి ప్లేస్లో కొత్తగా నిర్మాణాలు మా ప్రభుత్వం యొక్క డబ్బులతో మేము కట్టే ట్యాక్స్తో కట్టడం వల్ల ఉపయోగకరంగా ఉండదని మా యొక్క నిరుద్యోగ